అందరికీ నమస్కారం. తన్వి చెప్పే కథలకు స్వాగతం. ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈరోజే ఆశ్వయుజ శుద్ధ చవితి, దేవీ నవరాత్రిలో 4వ రోజు. ఈరోజు ఇంద్రకైలాద్రిపై అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరిగా అలంకరణ చేస్తారు. అమ్మ అనుగ్రహం ఉంటే సకల శుభాలు కలుగుతాయి. మరి ఎంతో విశేషమైన రోజు. ఈ కథను వింటే చాలు సకల శుభాలు కలుగుతాయి. అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకసారి అగస్త్యుడు హయగ్రీవుణ్ణి ఇలా అడుగుతాడు. హయగ్రీవ, కలియుగంలో భక్తులకు ఏ రూపంలో ఉన్న పరాశక్తి మోక్షాన్ని ప్రసాదిస్తుందో దయచేసి వివరంగా చెప్పండి అని కోరతాడు. దానికి హయగ్రీవుడు ఇలా చెప్తాడు. అగస్త్య, శ్రద్ధగా విను. లలితాదేవి మాత్రమే అలా చేయగల శక్తి. ఆమె కథను చెప్తాను విను అంటూ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఒకసారి శివుని కోపం వల్ల మన్మధుడు దహనం చేయబడ్డాడు. రుద్రగణాల్లో ఒకడైన చిత్రకర్మ ఆ కాలిన మన్మధుడు బూడిదతో బొమ్మలు వేయడం మొదలుపెట్టాడు. ఒక బొమ్మను సిద్ధం చేసి దానిని శివుడి దగ్గరకు తీసుకువెళ్ళాడు. పరమశివుని ఉద్దేశాలు నిజంగా ఎవరికీ అర్థం కావు. ఆ బొమ్మ శివుడి దగ్గరకు రాగానే అది ప్రాణం పోసుకుంది. అయితే మరియు అలా పుట్టిన బాలుడు అలాగే చిత్రకర్మకు సాష్టాంగ నమస్కారం చేసి దాంతో చిత్రకర్మ ఆనందంతో పొంగిపోయాడు. అతను బాలుడికి శతరుద్రియ మంత్రం యొక్క ఉపదేశాన్ని ఇచ్చి తపస్సు చేయమని కోరాడు. తపస్సు ఫలించే దశకు చేరుకున్నప్పుడు శివుడు అతను ముందు ప్రత్యక్షమయ్యాడు. అతను తనకు ఒక ప్రత్యేక వరం ఇవ్వమని శివుణ్ణి అడిగాడు. అది ఏంటి అంటే, నాతో పాటు పోరాడే ఎవరైనా వెంటనే తన శక్తిలో సగం కోల్పోవాలి మరియు ఆ బలం నా బలానికి జోడించాలి. నా ప్రత్యర్థుల ఆయుధాలు ఏవీ నన్ను కట్టడి చేయకూడదు అని వెంటనే పరమశివుడు ఆ వరాన్ని ప్రసాదించి ఇలా చెప్పాడు. 60,000 సంవత్సరాలు రాజ్యాన్ని పాలించే వరం కూడా నీకు ప్రసాదిస్తున్నాను అని చెప్పాడు. ఈ వరాలు ఇచ్చిన తర్వాత శివుడు అదృశ్యమయ్యాడు. శివుని మాటలకు అతను ఆశ్చర్యపోయాడు. అతని పేరే బండాసురుడు. అతని గుణాల కారణంగా అతను అసురుడు అయ్యాడు. ఈ సమయంలోనే మన్మధుడి యొక్క బూడిద యొక్క అవశేషాల నుండి 2 రాక్షసులు జన్మించారు. వారే విశృక మరియు విషంగులు. వారు బండాసురుడి ప్రధాన సోదరులు అయ్యారు. అదనంగా మన్మధుడి బూడిద నుండి మరొక వేలాది మంది రాక్షసులు జన్మించారు. వీరు అంతా బండాసురుడి అనుచరులుగా మారారు. వారు 300 మంది అక్షోహణులతో కూడిన బలమైన సైన్యాన్ని ఏర్పాటు చేశారు. వేలాది మంది రాక్షసుల పుట్టుక గురించి తెలుసుకున్న రాక్షసుల గురువు శుక్రాచార్యుడు అక్కడికి వచ్చి ఆ రాక్షసులందరికీ గురువు పాత్రలు ధరించి క్రమం తప్పకుండా వారందరికీ అనుష్ఠానాలు అంటే రోజువారీ కర్మలు చేపట్టడానికి వారిని ప్రారంభించాడు. శుక్రాచార్యుడి ఆదేశం మీద ఆ రాక్షసులందరికీ ఒక పట్టణం ఏర్పాటు చేయబడింది. అదే శూన్యక పట్టణం. శుక్రాచార్యుడు రాక్షసులందరినీ కొత్త నగరానికి తరలించమని కోరాడు. ఆ రాజ్యానికి బండాసురుని రాజుగా పట్టాభిషేకం చేశాడు. విశృక అలాగే విషంగుల్ని యువరాజులుగా చేశాడు. బండాసురుడికి 4 భార్యలు. సమ్మోహిని, కుమిదిని, చిత్రాంగి, సుందరి. బన్నాసురుడు అలాగే అతని సైన్యం దేవతలను చంపాలనే ఉద్దేశంతో గాలి రూపాన్ని ధరించి స్వర్గంలోకి ప్రవేశించారు. మొదటగా దేవదూతలు మనసులోకి ప్రవేశించి వారి మానసిక సామర్థ్యాలను ఎండబెట్టారు. తర్వాత దేవదూతల మొహంలోకి ప్రవేశించి వారి అందాన్ని దోచుకొని వికారంగా మార్చారు. స్వర్గంలో ఉన్న స్త్రీలు మరియు పురుషులందరూ నపుంసకులు మరియు వంధత్వాన్ని పొందారు. ఒకరిపై మరొకరికి ప్రేమ లేకుండా పోయింది. ఇక యువరాజైన విశృకుడు తన బృందంతో కలిసి భూలోకంలోకి ప్రవేశించి అక్కడ ఉన్న జీవులకు కూడా అందం లేకుండా చేశాడు.
ఒకరి పట్ల మరొకరికి ప్రేమ గౌరవం లేకుండా చేశాడు. ఇక మరొక రాకుమారుడు విషంగుడు అతని బృందంతో కలిసి రసాలంలోకి ప్రవేశించాడు. అంతా విధ్వంసం సృష్టించాడు. నాగలోకంలో ప్రతి ఒక్కరూ స్పష్టమైన కారణం లేకుండా దుఃఖంతో బాధపడుతూ ఉండేలా చేశాడు. మన్మధుడు చనిపోవడంతో రతీదేవి దుఃఖసాగరంలో మునిగిపోయింది. మన్మధుడి స్నేహితుడైన వసంతుడు రతీదేవిని ఓదార్చాడు. రాక్షసుల ఆకృత్యాల వలన సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కూడా ప్రకాశాన్ని కోల్పోయాయి. పార్వతీదేవి కూడా నిస్తేజంగా మారి తపస్సులో మునిగిపోయింది. స్వర్గంలో బ్రహ్మతో సహా దేవతలందరూ ఏం జరుగుతుందో ఏమో జరగబోతుందో అర్థం తెలియక చేసుకోలేకపోయారు. తమ కష్టానికి పరిష్కారం చూపమని శ్రీహరిని ఆశ్రయించాడు. అప్పుడు శ్రీహరి ఇలా పలికాడు, మీరందరూ మీ శక్తుల్ని ఎందుకు హరించబోతున్నారు అని అడిగాడు. శ్రీహరి దేవతలు తమ కష్టాన్ని మొరపెట్టుగానే శ్రీహరి దేవతలందరినీ విశ్వం అంచు దగ్గరకు తీసుకువెళ్ళాడు. అక్కడ కంచెలాంటి ఒక పెద్ద గోడ ఉంది. దేవదూతలు గోడని బద్దలు కొట్టడానికి ఖగోళ ఏనుగుల్ని పిలిచారు. 1 సంవత్సరం పాటు నిరంతరం శ్రమించడంతో గోడలో చీలిక ఏర్పడింది. చీలిక గుండా వెళ్ళిన తర్వాత వారు చిన్మయ ఆకాశాన్ని చూశారు. అది స్వతంత్ర కల్మషం లేనిది, పంచభూతాలు లేనిది. తర్వాత వారందరూ ఆ చిన్మయ ఆకాశంలో నుంచుని చిదాకాశ స్వరూపుడైన మహాశివుణ్ణి మహిమను గానం చేశారు. వెంటనే మహాశివుడు వారి యందు ప్రత్యక్షమయ్యాడు. పక్కన పరాశక్తి కూడా ప్రత్యక్షమైంది. అప్పుడు మహాశివుడు నవ్వి ఇలా పలికాడు, మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు తెలుసు. విధ్వంసం 3 రకాలు: అవాంతర ప్రళయ, మహాప్రళయ మరియు కామప్రళయ. మహాప్రళయం నుండి ప్రపంచాన్ని రక్షించే బాధ్యత నాదే. అవాంతర ప్రళయం నుండి రక్షించేవాడు విష్ణువు. కామప్రళయం నుండి రక్షించేది లలితా పరమేశ్వరి. ఈ 3 రకాల ప్రళయాలు ప్రతికల్పంలో చక్రీయ పద్ధతిలో జరుగుతాయి. ఇప్పుడు కామ విధ్వంసం కారణంగా మరియు బండాసురుడి చర్యల కారణంగా కామిక ప్రళయం జరిగింది. లలితాదేవి మాత్రమే ఈ పరిస్థితి నుంచి రక్షించగలదు. పరాశక్తి ఒకటే మరో లలితాదేవిని సృష్టించగలదు. అందుచేత ఆమెను ఆశ్రయించండి, సహాయం చేయమని వేడుకోండి అని పలికాడు శివుడు. అది విన్న దేవతలకు ఏం చేయాలో తోచలేదు. పరాశక్తిని ప్రసన్నం చేసుకునే పద్ధతిని చెప్పమని మహాశివుణ్ణి ప్రార్థించారు. అప్పుడు మహాశివుడు ఇలా చెప్పాడు, దీనినే మహాయాగం అంటారు. ఈ యాగంలో పూజారిని నా చితాగ్నియే. ఈ యాగంలో అగ్ని 7 సముద్రాల్లో అంటే జల సముద్రం ఇప్పుడు ఎండిపోయింది. అలా ఏర్పడిన భారీ కొయ్యే హోమగుండం. మిగిలిన 6 మహాసముద్రాలు నైవేద్యంగా ఉపయోగించే 6 చుక్కల నెయ్యిని కలిగి ఉంటాయి. సృష్టి 5 రకాలు: మానవ సృష్టి, జరవి సృష్టి, అండ సృష్టి, స్వేద సృష్టి, అలాగే ఉద్భవిజ సృష్టి. భూమి, పర్వతాలు, జలం, వాయు మరియు ఆకాశం ఈ 5 ఈ యజ్ఞయాగంలో ఉపయోగించే పదార్థాలు. అగ్ని మూలకం 5 మూలకాల్లో ఒకటి. నా చితాగ్నిలో ఒక భాగమైనందున సమర్పించవలసిన పదార్థం కాదు. ఇక ఈ విధంగా యాగం చేస్తున్నప్పుడు మీరు చివరగా హోమగుండంలోకి దూకాలి. అప్పుడు లలితా పరమేశ్వరి ప్రత్యక్షమవుతుంది. ఆమెను చక్రరజ రథం అనే రథంలో కూర్చోబెట్టాలి అని చెప్పగానే దేవతలందరూ అలాగే సంతోషించి మహాశివుణ్ణి హోతగా నిలబెట్టి యాగం కొనసాగించమని వేడుకుంటారు. పరాశక్తి మహాశివుడు అదృశ్యం అవుతారు. హోమం ముగిసే సమయానికి లలితాదేవి చితగ్ని హోమకుండ నుంచి చక్రరాజరథం అనే ప్రత్యేక రథంపై కూర్చొని వస్తుంది. అందువల్ల లలితా సహస్రనామంలో చితగ్నికుండ, సంభూత, దేవకార, సముద్రత మరియు చక్రరాజ, రథారూఢ, సర్వయుధ, పరిసుత వంటి వర్ణనలు కనిపిస్తాయి. లలితాదేవి 23 మంది శివ చక్రదేవతల్ని సృష్టిస్తుంది. శ్యామలాదేవిని
ప్రధానమంత్రిగా పెట్టుకుంది. వార్తాళీదేవిని తన సైన్యానికి అధిపతిగా చేస్తుంది. అందుకే వార్తాళీదేవిని దండరథాదేవి అని కూడా పిలుస్తారు. ఆమెనే వారాహిదేవి అని కూడా అంటారు. లలితాదేవి 4 మహాసముద్రాల నుండి వెలువడే శబ్దాన్ని డంక మోగిస్తూ అనేక ఇతర వాయిద్యాలతో బండాసుడిపై యుద్ధానికి బయలుదేరుతుంది. లలితాదేవి యుద్ధానికి వెళ్తున్నప్పుడు బండాసుడి యొక్క శూన్యక పట్టణంలో చాలా చెడు శకునాలు కనిపిస్తాయి. పరిస్థితిని అంచనా వేయడానికి, విశ్లేషించడానికి బండాసుడు తన సోదరులైన విసురుక మరియు విషంగులతో కలిసి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. దేవతలందరూ లలితాదేవి వెనుక ఉన్న మనం భయపడాల్సిన పని లేదు అంటాడు బండాసురుడు. లలితాదేవి బండాసుడి సోదరులను చంపేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న బండాసుడు దుఃఖంలో మునిగిపోతాడు. అతను తన 30 మంది కొడుకుల్ని యుద్ధానికి పంపుతాడు. ఈ వార్త విన్న లలితాదేవి కూతురు బాలాదేవి ఆ రాక్షసులతో యుద్ధం చేస్తాను అంటుంది. కానీ దానికి లలితాదేవి ఒప్పుకోదు. కానీ తన కూతురి పరాక్రమాలు తెలిసిన లలితాదేవి అనుమతిని ఇస్తుంది. బాలాదేవి బండాసుడి కొడుకులతో భీకర పోరుని ప్రారంభిస్తుంది. వారందరినీ చంపివేస్తుంది. అప్పుడు లలితాదేవి మహాకామేశ వరాస్త్రాన్ని ప్రయోగించి బండాసుని సంహరిస్తుంది. వెంటనే అతని శూన్యక పట్టణం కాలిపోతుంది. లలితాదేవి కరుణతో చిరునవ్వు నవ్వగానే మన్మధుడు పునర్జన్మ తీసుకుంటాడు. అంటే లలితాదేవి శివుని కన్ను నుండి అగ్ని చేయి నాశనం చేయబడిన మన్మధుడికి పునర్జన్మను ఇచ్చిన పవిత్రమైన మూలిక సంజీవిని. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను ఈరోజు విన్నా, చదివినా, చెప్పినా, వినిపించిన సకల శుభాలు కలుగుతాయి. జన్మల దోషాలు తొలగి 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. నవరాత్రిలో అమ్మవారిని ఎరుపు కేసరి రంగు వస్త్రాలతో అలంకరణ చేస్తారు. అమ్మవారికి దద్దోజనం, గాజులు నైవేద్యం సమర్పిస్తారు. లలితా సహస్రనామాన్ని పఠించిన వారికి దీర్ఘాయువు, వంశాభివృద్ధి, 1,000,000 జన్మల పుణ్యం పాపం వస్తుంది. హయగ్రీవుడు వివరించాడు. లోకాలను మించిన అతిలోక లావణ్యంతో లాస్యం చేసే లమణి లోకోత్తర లావణ్య భావం, చిన్మయ చైతన్యం, ఆనందాధికారాల్లో లలితాంబ చేసే లాస్యలీలకు లలాటం లలా స్థలి ప్రతి స్త్రీమూర్తిని తల్లిగా భావించగలిగితే లలిత కరుణ అనుభవంలోకి వస్తుంది. నవరాత్రుల్లో దుర్గామాతను పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయని, అమ్మవారి ఆశీస్సులతో తమ జీవితంలో సుఖశాంతులు, సంపద, ఐశ్వర్యం లభిస్తాయని చాలామంది నమ్మకం. దేవీ భాగవతంలో త్రిమూర్తుల కంటే పరాశక్తికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. లక్ష్మి, సరస్వతీదేవులు ఇరువైపులా ఉండి వింజామరులు వీస్తూ ఉండగా శ్రీచక్ర అధిష్టాన శక్తి కొలువు తీరుతుంది. అమ్మవారు తన చేతిలో ఉండే విల్లు, పాశం భక్తులకు వరాలు ఇస్తుంది. కొన్ని ప్రాంతాల్లో లలితాదేవిని పరాశక్తిగా భావించి ఖడ్గమాలను కూడా పూజిస్తారు. ఆత్మ, మనసు, శరీరం అనేవి 3 పురాలు. వీటినే త్రిపురాలు అంటారు. ఈ 3 పురాల్లో ఉండే శక్తిని, రాక్షసత్వాన్ని తొలగిస్తే అమ్మ సౌందర్యం త్రిపుర సుందరగా వెల్లిసిల్లుతుంది. త్రిపురాత్రయంలో 2వ శక్తి అమ్మవారు. దేవీ ఉపాసకులకు ఈమె ముఖ్య ఉపాసనా దేవత. త్రిగణాతీతమైన కామేశ్వర స్వరూపం. ఈమె కోమరత్వం కలిగిన మాతృమూర్తి. ఈమె విల్లు, పాశాంకుశాలకు ధరించిన రూపంలో కుడివైపున లక్ష్మీదేవి, ఎడంవైపున సరస్వతీదేవి సేవలు చేస్తూ ఉండగా లలితాదేవి భక్తుల్ని అనుగ్రహిస్తుంది. దారిద్ర్య సుఖ దుఃఖాలను తొలగించి సకల ఐశ్వర్యాలను, అభిష్టాలను సిద్ధింపచేస్తుంది. లలితా త్రిపుర సుందరీదేవి విద్యాస్వరూపిణి, సృష్టి, స్థితి, సంహార రూపిణి. కుంకుమతో నిత్య పూజలు చేసే సువాసిలకు ఈ తల్లి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. శ్రీచక్రానికి కుంకుమార్చన చేయాలి. లలిత అష్టోత్తరంతో పూజించాలి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.
మాంగళ్య బలం కోసం, భాగ్యం కోసం కోరుతూ సువాసనలకు పూజ చేయాలి. ఈరోజు అప్పాలు, పులిహోర అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. మరి ఎంతో పవిత్రమైన, విశేషమైన ఈ కథను ఈరోజు విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా సకల శుభాలు కలుగుతాయి. ఈరోజు 4వ అవతారమైన కూష్మాండ దుర్గాదేవిని ఆరాధిస్తారు. శ్రీశైలంలో అమ్మవారిని కూష్మాండ దుర్గగా అలంకరణ చేసి పూజిస్తారు. కూష్మాండ దుర్గాదేవి 8 చేతులతో ఉంటుంది. ఆ చేతుల్లో చక్రం, ఖడ్గం, గద, పాశం, ధనువు, బాణాలు, ఒక తేనెబాండం, ఒక రక్తబాండము ఉంటాయి. ఈ అమ్మవారిని వాహనం పులి. ఈ విశ్వం లేనప్పుడు, అంతా చీకటే అలుముకున్నప్పుడు ఈ విశ్వాన్ని సృష్టించి తన చిరునవ్వుతో వెలుగును ప్రసాదించింది అమ్మవారు సూర్యుడికి వెలుగుని ఇచ్చింది. కూష్మాండ దుర్గాదేవిగా ఈ పురాణాలు చెప్తున్నాయి. సూర్యుని మధ్య భాగంలో ఈ అమ్మవారు నివసిస్తుందని చెప్తుంది దేవీ పురాణం. కూష్మాండ దుర్గాదేవి ఎడమ కంటి కాంతి నుంచి తెల్లటి రూపంతో ఒక అమ్మవారు జన్మించింది. ఈమె చాలా ఉగ్ర రూపమైంది. ఈ అమ్మవారికి 10 తలలు, 10 చేతులు, 10 కాళ్ళు, 30 కళ్ళు, 30 చేతివేళ్ళు, 30 కాలివేళ్ళు ఉన్నాయి. చిందరవందరగా ఉండే జుట్టుతో నాలుక బయట పెట్టి ఉంటుంది. ఆమె తెల్లటి పళ్ళు తన 10 నాలుకలను కొరుకుతున్నట్లుగా ఉంటాయి. మండుతున్న చితిపై కూర్చొని ఉంటుంది. అమ్మవారి ఆయుధం త్రిశూలం, చక్రం, బాణం, డాలు తెంచిన రాక్షసుని తల, పుర్రె, నత్తగుల్, దనపు కర్ర ధరించి ఉంటుంది. కాళీ కూష్మాండదేవి, ఈమె మహాకాళి అనే పేరు పెట్టింది. ఇక మహాలక్ష్మి కూష్మాండ దుర్గాదేవి 3వ కంటి నుంచి ఒక ఉగ్రమైన స్త్రీ ఉద్భవించింది. ఆ వర్ణంలో ఉన్న ఈ అమ్మవారు 18 చేతులతో ఉంది. ఈమె కాషాయ రంగు వస్త్రాలు, కవచము, కిరీటము ధరించింది. ఈ చేతుల్లో గొడ్డలి, త్రిశూలం, చక్రం, గద, పిడుగు, బాణం, ఖడ్గం, కమలం, జపమాల ధరించి నత్కుల్ గంట, ఉచ్చుబెల్లం, కొరడ, ధనువు, మధు కలశం నీటి పాత్రలో పట్టుకొని ఉంటుంది. కమలంపై కూర్చున్న ఈ అమ్మవారు మధువును తాగి గట్టిగా గర్జించిందట. అలా ఉన్న ఈ అమ్మవారికి కూష్మాండదేవి మహాలక్ష్మి అని నామకరణం చేసింది. ఇక మహాసరస్వతి కూష్మాండ దేవి కుడి కంటి కాంతి నుంచి శాంతమూర్తి అయి తెల్లని శరీర ఛాయ కలిగిన ఒక స్త్రీమూర్తి ఉద్భవించింది. తెల్లటి బట్టలు కట్టుకొని తలపై చంద్రవంకతో ఉండి 4 చేతులు ఉన్నాయి. వాటిలో త్రిశూలం, చక్రం, చిన్న డమరుక, గంటా, విల్లు, నాగలే ఉన్నాయి. ఆమె ముఖం చంద్రబింబములా వెలిగిపోతుంది. ముత్యాల నగలు అలంకరించుకున్న ఆమె రత్నాలతో చేసిన సింహాసనంపై కూర్చొని ఉంది. కూష్మాండాదేవి ఆమెను మహాసరస్వతి అని పిలిచింది. ఇక కూష్మాండదేవి దృష్టి మహాకాళిపై పడగానే ఆమె నుంచి ఒక స్త్రీ, పురుషుడు పుట్టారు. పురుషుడికి 5 ముఖాలు, 15 కళ్ళు, 10 చేతులు ఉన్నాయి. అతని చర్మం పులి చర్మంలా ఉంది. అతని మెడ చుట్టూ ఒక పాము ఉంది. తలపై చంద్రవంకను ధరించి ఉన్నాడు. అతని చేతుల్లో గొడ్డలి, జింక, బాణం, ధనువు, త్రిశూలం, పిడుగు వంటి కపాలం, డమరకం, జపమాల, కమండలం ఉన్నాయి. కూష్మాండ దుర్గ అతనికి శివుడు అని నామకరణం చేసింది. మహాకాళి శరీరం నుంచి పుట్టిన స్త్రీ తెల్లగా ఉండి 4 చేతుల్లో పాశం, జపమాల, పుస్తకం, కమలం ఉన్నాయి. ఆమెకు శక్తి అనే పేరు పెట్టింది కూష్మాండదేవి. ఇలా కలిసి పుట్టిన శివుడు, సరస్వతీదేవులు అన్నా చెల్లెళ్ళు అని అంటారు. ఇక బ్రహ్మలక్ష్మి కూష్మాండదేవి మహాలక్ష్మిని చూడగానే ఆమె శరీరం నుంచి ఒక స్త్రీ, ఒక పురుషుడు వచ్చాడు. 4 ముఖాలతో, 4 చేతులతో, ఎరుపు రంగు శరీరంతో, కాషాయ వస్త్రాలతో ఉన్నాడు. ఖరీదైన నగలు ధరించిన అతను తామర పువ్వు, పుస్తకం, జపమాల, కలశం పట్టుకొని ఉన్నాడు. అతనికి బ్రహ్మ అనే పేరు పెట్టింది కూష్మాండదేవి. స్త్రీకి 4 చేతులు ఉన్నాయి. అందంగా లేత ఎరుపు వర్ణంలో ఉన్న ఆమెపై 2 చేతుల్లో తామర మొగ్గలు, కింద 2 చేతులు అభయముద్రలోనూ ఉన్నాయి. లెక్కలేనన్ని ఆభరణాలు ధరించి ఉంది. ఆమె కూష్మాండదేవి ఆమెకు లక్ష్మి అనే పేరు పెట్టింది. ఇలా కలిసి పుట్టిన బ్రహ్మ, లక్ష్మీదేవుడు కూడా అన్నా చెల్లెళ్ళే.
కూష్మాండదేవి తన శక్తితో ఈ విశ్వాన్ని సృష్టించిన పురాణాలు చెప్తున్నాయి. సూర్యలోకంలో నివాసం ఉండగలిగే శక్తి ఈ తల్లికి మాత్రమే ఉంది. అందుకే ఆమె శరీరం ఎల్లప్పుడూ తేజస్సుతో సూర్యుని మాదిరిగా ప్రకాశవంతంగా ఉంటుంది. తన తేజస్సు విశ్వంలోని అన్ని వస్తువులు జీవులకు వ్యాపించినట్లు శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. ఈరోజు ఏమి చేయకపోయినా ఓం దేవి కూష్మాండై నమః, ఓం దేవి కూష్మాండై నమః, యా దేవత సర్వభూతేషు మా కూష్మాండ రూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమః అనే మంత్రాలను పఠిస్తూ కూష్మాండదేవిని ఆరాధించడం వల్ల మీ రోగాలన్నీ తొలగిపోయి కీర్తి, బలం, సంపదలు పెరుగుతాయని పండితులు చెబుతున్నారు. నవరాత్రి వేళ ఈ 4వ రోజున కూష్మాండదేవిని పూజించేవారు ఆకుపచ్చని రంగు దుస్తుల్ని ధరించి శుభప్రదంగా పరిగణిస్తారు. అమ్మవారిని మాత్రం ఎరుపు రంగు పువ్వులతో పూజించాలి. ఎందుకంటే తాను సూర్యనివాసంలో ఉంటుంది కాబట్టి. అదేవిధంగా ఈ అమ్మవారికి భోగాన్ని సమర్పించడం ద్వారా కూష్మాండదేవి సంతోషించి తన అనుగ్రహాన్ని తప్పకుండా ఇస్తుందని చాలామంది నమ్మకం. ఈ దేవుని ఉపాసిస్తే రోగాలు, శోకాలు తొలగిపోతాయి, ఆయురారోగ్యాలు కలుగుతాయి, ఆరోగ్య భాగ్యం చేకూరుతుంది. కాబట్టి ఎంతో విశేషమైన దేవీ నవరాత్రుల్లో 4వ రోజు అమ్మవారికి సంబంధించిన ఈ కథలను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించిన జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ఓం శ్రీ మాత్రే నమః.